10 నిమిషాల్లో 1500 మందిని చంపారు. ఆ ఒక్క కేసు వల్ల బ్రిటిష్ వాళ్ళ పునాది రాళ్లు కదిలిపోయాయి. కేసు పెట్టిన కేరళ మనిషిని పంజాబీ వాళ్ళు దేవుళ్లా పూజిస్తారు. అదే జలియన్ వాలాబాగ్ మారణకాండ 1919. అందరూ చనిపోయింది పాపం అమాయకులు అనుకుంటారు, కానీ అలా చంపడానికి బ్రిటిష్ వాళ్ళు ఎంత కుట్ర పన్నారో ఎవ్వరూ మాట్లాడరు. సినిమాల్లో కూడా చూపించిన అసలైన చరిత్రని ఈరోజు తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. దానివల్ల మీకు కొత్త వీడియోలు వచ్చాయనే విషయం తెలుస్తుంది. ఏ మనిషికి కూడా కష్టాలు నష్టాలు రాత్రికి రాత్రి రావు. దాని వెనక కొన్ని రోజులు, నెలలు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు మనం చేసిన పనుల వల్ల కాన్సిక్వెన్సెస్గా వస్తాయి. ఇది కూడా అలాంటిదే. బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళు వద్దన్నా కూడా వచ్చారు, అందుకే కాల్చాం, అప్పుడు చచ్చిపోయారు అన్నారు. కానీ దాని వెనక ప్లాన్ వేసి స్కెచ్ చేసి చంపారు మన వాళ్ళని. మహారాజా రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్న సిక్ సామ్రాజ్యం కూలిపోయాక బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు బాగా పెరిగాయి. అది గడిచిన కొన్నాళ్ళకి 1913లో మైకల్ ఓ డ్వయర్ అనేవాడు పంజాబ్కి గవర్నర్ అయ్యాడు. ఆడు ఎంత ఎదవో వాడికే తెలీదు. మామూలుగానే మన ఇండియన్స్ పురుగులా చూస్తారు, అదే చదువుకున్న ఇండియన్స్ అంటే వాడికి ఒళ్ళు మంట. ఇండియన్స్కి ఉక్కు మనుషులు తుక్కు మనుషులు అని బిరుదులు ఇవ్వడం కాదు, ఉక్కు పాదంతో తొక్కాలి అనేవాడు. ఎప్పుడు వాడి కొరకు చాలా బలంగా ఉన్నట్లుంది. రానే వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధం. ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకోవడానికి పంజాబ్ని రిక్రూటింగ్ గ్రౌండ్గా మార్చాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున మన వాళ్ళు సుమారు 15 లక్షల మంది వెళ్ళి పోరాడారు. దాంట్లో సుమారు 3,60,000 మంది పురుషుల్ని కేవలం పంజాబ్ నుంచే తీసుకెళ్లారు. మన వాళ్ళేం బ్రిటిష్ వాళ్ళ మీద అభిమానంతో యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధానికి రాకపోతే తాట తీస్తామన్నారు. ఈ గవర్నర్ ఓడ్వయ్యర్ గాడు భారతీయులు బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ చేయడం కోసం ఎన్ని అరాచకాలు చేశాడంటే, బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అవ్వకపోతే చెట్లకు కట్టేసి కొట్టేవాడు. ఆ ఊర్లలో పెద్ద మనుషులు ఎవరైనా దీనికి సహకరించకపోతే వాళ్ళని పొట్ట మీద పాముల్లా పాకమని అందరి ముందు అవమానించేవాడు. ఒకవేళ దీనికి పారిపోయి ఎవరైనా మగాళ్ళు దాక్కున్నారనుకున్న అడవుల్లోనూ అక్కడ ఇక్కడ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బట్టల్ని మొలిచి నడి రోడ్డు మీద నిల్చోబెట్టేవాడు. వాళ్ళ మానం కాపాడడానికైనా వచ్చి ఆర్మీలో జాయిన్ అవుతారు అని. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు చేసింది రిక్రూట్మెంట్ కాదు, టెర్రరిజం. ఈ దారుణాలన్నీ చూసి పంజాబ్ ప్రజల్లో ఆలోచనలకు చిచ్చు రగిల్చాడు గవర్నర్ మైకల్ ఓ డ్వయర్. ఇక 4 సంవత్సరాల నరకం లాంటి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. మంచో చెడో మన వాళ్ళకి కృతజ్ఞత చూపించాల్సింది పోయి రౌలెట్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్తో బ్రిటిష్ వాళ్ళు మన హక్కులన్నీ హరించేశారు. వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు, ట్రైన్ లేకుండా కైట్ చేశారు, అసలు అపీలే చేయకుండా చేశారు. కదలడం కాదు కదా, కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా చేశారు. బ్రిటిష్ వాళ్ళకి కోపం వస్తే కనీసం మన వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగడానికి లేకుండా బావులను మూసేసేవారు. చెరువుల దగ్గర బటుల్ని కాపలా పెట్టేవారు. కొట్టారు, పడ్డాం, తిట్టారు, తిన్నాం, కానీ కన్న తల్లిని భూమిని కూడా లాక్కుంటామన్నారు. ఆ కోపంతో బ్రిటిష్ వాళ్ళు ఎన్నడూ ఊహించిన విధంగా హిందువులు ముస్లింలు శ్రీరామనవమి నాడు 1919 ఏప్రిల్ 9వ తారీఖున అందరూ ఒక్కటే ఒకచోట చేరారు. డాక్టర్ సత్యపాల్, డాక్టర్ కిచ్లు ఆధ్వర్యంలో ధర్నాలు మొదలుపెట్టారు, మా హక్కులు మాకు కావాలి అని. ఈలోపు గాంధీతాతకి విషయం తెలిసి బ్రిటిష్ వాళ్ళు గిల్లితే గిల్లించుకోవాలి తప్ప తిరగబడకూడదు అన్నారు. దాన్నే నేను సత్యాగ్రహ అని పిలుస్తాను కూడా అన్నారు. ఆ టైంకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు గాంధీతాతకి మంచి పిఆర్ చేసి రాక్ స్టార్ని చేశారు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ చూసిన ఇండియాలో. సో తాత ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఈ అమాయకులు. తాతగారికి మన ఇడ్లీ విశ్వనాథ్ లాగా జనాల పల్స్ బాగా తెలుసు. ఆల్రెడీ మంట మీద ఉన్న ఎవరిని కిలుకుతాడా? ఆ టైంకి తాత పంజాబ్ వెళ్దామని ప్లాన్ వేశాడు. ఆ విషయం తెలిసి బ్రిటిష్ వాళ్ళు తాతను అరెస్ట్ చేశారు. ఫ్యాన్స్ ఊరుకుంటారండి, 50,000 మంది వితౌట్ వెపన్స్. మా తాత చెప్పారు కదా, గిల్లితే గిల్లించుకోవాలని కొట్టకూడదని చెప్పి లాహోర్ రైల్వే ట్రాక్ దగ్గర తాతను రిలీజ్ చేయాలని ధర్నాలు చేశారు పీస్ఫుల్గా. మనోళ్ళు 50,000 మంది ఉన్నారు, కానీ తిరగబడకూడదు అని చెప్పి తాత చెప్పారు కదా. సో డ్వయర్ గాడు గుప్పెడు మంది మనుషులతో వచ్చి మన వాళ్ళని పిట్టలు కాల్చినట్టు కాల్చేశాడు. ఈ దెబ్బతో మన వాళ్ళకి ఆల్రెడీ రాచుకున్న చిచ్చు నిప్పై రగిలింది. మన వాళ్ళు ఇంకా బ్రిటిష్ వాళ్ళు దొరికిన వాడిని తిరుగుదాం, దొరకని వాడిని తరుగుదాం అని వేసుకున్నారు. మామూలుగా కాదు, దొరికినట్టు బ్రిటిష్ వాళ్ళు కుక్కరగొట్టని కొట్టారు. ఇంకా గవర్నర్ డ్వయర్ గడి గులాబ్ జాములు ఫ్రీజ్ అయిపోయాయి. కొంపతీసి మళ్ళీ 1857 లాగా తిరుగుబాటు జరుగుద్దా ఏంటి? దీన్ని అరికట్టాలంటే నాకంటే పెద్ద ఏదో కావాలి నాకు అని బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ అయిన రెజినాల్డ్ డయర్ని పిలిపించాడు. ఈ గవర్నర్ డ్వయర్ గాడు జనరల్ డయర్ని పిలిపించాడు. ఈ వచ్చిన జనరల్ డయర్ ఎవరో కాదు, మన వాళ్ళు లివర్ మీద కవర్ చిరిగేలా తాగుతారే ఓల్డ్ మాంక్, ఆ మందు కంపెనీని స్థాపించిన ఎడ్వర్డ్ అబ్రహాం డయర్ కొడుకు. ఇప్పుడు వచ్చిన జనరల్ డయర్కి షార్ట్ టెంపర్, అదే మన భాషలో చెప్పాలంటే పైల్స్ పేషెంట్. ఊరికి పిల్లకలు అంటేస్తూ ఉంటే సుర్రు మన కోపం వస్తూ ఉంటుందంట. సో వీడు ఏప్రిల్ 11వ తారీఖు జాయిన్ అయ్యాడు, 12వ తారీఖు స్కెచ్ చేశాడు. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళకి 13వ తారీఖు బైసాఖి అని తెలుసు. బైసాఖి అంటే మన ఉగాది లాగా అనమాట పంజాబీ వాళ్ళకి. బైసాఖి పండుగ అని చెప్పి గోల్డెన్ టెంపుల్కి అక్కడే ఉన్న జాతరకి వేల మంది వస్తారు. సో భారతీయులకు బుద్ధి చెప్పాలంటే ఇదే రైట్ ప్లేస్ అనుకున్నాడు.
ఏప్రిల్ 12వ తారీఖు సాయంత్రం ఏదో నామకేవాస్తికి చెప్పాలి కదా అని జనాలు ఎవరూ లేకుండా కేవలం షాప్స్ మాత్రమే ఉంటాయి చూస్తారా, అలాంటి ప్లేస్లోకి వెళ్ళి ప్రచారం చేశాడు, రేపు బైసాకి ఎవరు తిరగకూడదు, కర్ఫ్యూ ఉంది అని. ఇంకా ఏప్రిల్ 13వ తారీఖున జనమంతా పండగని గుళ్ళుకెళ్ళి అక్కడి జాతరకు వచ్చారు. కుటుంబంలో ఉన్న అందరూ కలిసి వచ్చారు. మన భారతీయులు ఎక్కడెక్కడ జనం ఎక్కువ ఉన్నారో చూడడానికి విమానాలతో సర్వే చేయించాడు. ఆ గోల్డెన్ టెంపుల్కి దగ్గరలోనే ఉన్న జలియన్వాలా బాగ్లో సుమారు 20,000 నుంచి 25,000 మంది తల్లులు పిల్లలు అందరూ కుటుంబ సమేతంగా చాలామంది ఉన్నారు. ఈ జలియన్వాలా బాగ్ అనే ప్రదేశం 3 వైపులా గోడలుండి 4వ వైపు చిన్న ద్వారం ఉంటుంది, ఎంట్రన్స్ అనమాట. ఇంకా జనరల్ డయర్ గారు మెషిన్ గన్స్ ఉన్న 2 కార్లను తీసుకొచ్చాడు. అలాగే 90 మంది సైనికులను తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ కూడా 303 లీ ఎన్ఫీల్డ్ తుపాకులు ఇచ్చాడు. వాడి దరిద్రం మనోళ్ళ అదృష్టం ఆ 2 కార్ల సందులో పట్టలేదు. ఛా, ఇలా జరిగిందేంటి, సర్లే సైనికులు తీసుకెళ్దామని ఆ 90 మంది తుపాకీలు పట్టుకున్న సైనికులతో జలియన్వాలా బాగ్లోకి ఎంటర్ అయ్యాడు. వెళ్ళిన 30 సెకండ్లోనే కనీసం వారిని కూడా ఇవ్వకుండా కాల్పులు మొదలుపెట్టాడు. ఇంక జనానికి ఏం అర్థం కాలేదు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జనం అంతా పిట్టల్లా రాలిపోతున్నారు. చాలా మంది ఆ బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి గోడకడానికి ప్రయత్నించారు, కానీ అందలేదు. పక్కన ఉన్న బావిలోకి దూకారు. అలా ఏమో ఒకరి మీద ఒకరు పడి మునిగిపోయి చనిపోయారు కొంతమంది. డైర్ గైడ్ సైనికులు ఆపకుండా 10 నిమిషాల పాటు 1650 బుల్లెట్లు దించారు మన వాళ్ళకి. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వలేదు. ఆ తుపాకుల్లో బుల్లెట్లు అయిపోయాక ఆ శవాల్ని గాయాలైన జనాల్ని దిక్కులేని వాళ్ళ వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడికక్కడే సుమారు 1000 మంది చనిపోయారు. ఇంకా 1500 మంది గాయాలు కూడా అయ్యాయి. బాగా తీవ్రంగా గాయాలైన వాళ్ళని తీసుకెళ్ళడానికి వాళ్ళ బంధువులు కూడా ధైర్యం చేయలేదు. ఎందుకంటే వాడి కర్ఫ్యూ పెట్టి ఎవరైనా రోడ్డు మీద తిరిగితే వాళ్ళకు కూడా ఇదే గతి అని చెప్పాడు. సో డయ్యర్ గాడికి భయపడి ఎవ్వరూ రాలేదు. ఆ గాయాలైన వాళ్ళు కూడా రాత్రి అయ్యేసరికి వాళ్ళు కూడా చనిపోయారు. దీని ద్వారా మన భారతీయులకి గుణపాఠం చెప్పాలనుకున్న డయ్యర్. కానీ ఈ విషయం తెలిసి గుజరాన్వాలా అనే ప్రాంతంలో మన భారతీయులు గొడవ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు కెప్టెన్ క్యార్బెరీ అనే పైలట్తో విమానంతో వెళ్ళి మరీ కాల్చి చంపాడు జనాల్ని. ఆ బుల్లెట్లు తప్పించుకుని పారిపోతుంటే విమానంలోంచి బాంబులేసి మరీ చంపారు మన వాళ్ళని. ఈ 2 సంఘటనల్ని ఉదాహరణగా చూపించి ఏ భారతీయుడు కూడా బ్రిటిష్ వాడికి ఎదురు తిరగకూడదు అని గుణపాఠంలా చూపించాలని డయ్యర్ గాడి ప్లాన్. బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైనా అక్కడ ఏం జరిగిందని అడిగితే కర్ఫ్యూ పెట్టినా కూడా ఇండియన్స్ వచ్చారు, అందుకే కాల్పులు జరిపాం, దాంట్లో సుమారు 379 పీపుల్ చనిపోయారు అన్నారు. కానీ మన కాంగ్రెస్ వాళ్ళు కూడా లెక్కించారు సుమారు 1000కి పైన చనిపోయారు అని. ఫస్ట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ న్యూస్ బయటికి వెళ్లకుండా న్యూస్ పేపర్ల మీద సెన్సార్షిప్ పెట్టారు. కానీ ఆలోపే ఆ నోటా ఈ నోటా చేరి అన్ని ఊర్లు పాకింది ఆ న్యూస్. చివరికి ధైర్యం చేసి ఒక ఎడిటర్ బాంబే క్రానికల్స్ అనే న్యూస్ పేపర్లో ఆ న్యూస్ని వేస్తే ఆయన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి డిపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. చివరికి ఎవరి చెవిన పడాలో వారి చెవినే పడింది. ఆయనే సర్ చెత్తూరు శంకరన్ నాయర్. ఈ శంకరన్ నాయర్ మామూలు వ్యక్తి కాదు. ఈవెన్ అప్పటి కాంగ్రెస్ నాయకుల కంటే కూడా చాలా పవర్ఫుల్ అయినా. ఆయన ఒక లాయర్, జడ్జు మరియు కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో హైయెస్ట్ ర్యాంక్ మెంబర్ ఆఫ్ వైస్రాయ్స్ కౌన్సిల్ ఆ స్థానానికి వెళ్ళిన ఏకైక మొదటి చివర వ్యక్తి ఈయన ఒక్కడే. నాయర్ గారు కేరళవాసి, ఒక అరిస్టోక్రటిక్ ఫ్యామిలీలో పుట్టారు. జలియన్వాలా బాగ్ ఓచకోత గురించి ఎవరికీ తెలియకుండా చేశారు చాలామంది బ్రిటిష్ వాళ్ళు. ఆ శంకరన్ నాయర్ ఎంత పవర్ఫుల్ అయితే ఏంటి, ఆయన లండన్లో ఉంటాడు, మనం ఏం చెప్తే అదే నిజం ఆయనకి అని చెప్పి ఆయనకు కూడా కట్టుకథలు చెప్పారు. కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఈ అరాచకాన్ని సపోర్ట్ చేస్తూ ఈ డయ్యర్ని హీరోలుగా పొగుడుతున్నారు అన్ని న్యూస్ పేపర్లో. ఒక లోకల్లో మనకు చిన్నప్పటి నుంచి బాగా సుపరిచితమైన ది జంగిల్ బుక్ మోగ్లీ క్యారెక్టర్లు ఉన్నాయి కదా, అది రాసిన రుడ్యార్డ్ కిప్లింగ్ ఈ మ్యాసకర్ని సపోర్ట్ చేస్తూ ఈ చంపిన వాళ్ళని హీరోలుగా పొగిడాడు. అసలు ఈ తప్పు చేసిన వాళ్ళని చెడ్డి ఊడేలా తన్ని ఉరేయాల్సింది పోయి చెడ్డి జేబులు నిండేలాగా 26,000 పౌండ్లు చందాని సేకరించి వీళ్ళ జేబులు నింపాడు. కానీ నిజాన్ని ఎవడు ఎక్కువనాళ్ళు దాచలేడు. ఆ అరాచకాలు చూసిన ఐ విట్నెస్లు డైరెక్ట్గా నాయర్ గారి దగ్గరికి వచ్చి చెప్పారు జరిగిందంతా. ఏంటి, భారతీయులకి ఎంత అవమానమా, మన ప్రాణాలకు అసలు లెక్కే లేదా అని ఈ సంఘటన ఆయన మనసును బాగా తొలిచేసింది. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక దేశాన్ని నడపాలి అంటే అమాయకులు బలి తీయాలా, అలాంటి దేశంలో ఉంటే ఏంటి పోతే ఏంటి అని ఒక లెటర్ రాశారు. ఛా, ఇలాంటి దారుణాలు చేసే వాళ్ళతో నేను పనిచేయాలి అని వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆయన కొలీగ్స్ అయిన సిఎఫ్ ఆండ్రూస్ మరియు యానా బెసెంట్ నువ్వు లోపటుంటేనే పోరాడగలవు కానీ బయటికి వెళ్తే నీకే సపోర్ట్ ఉండదు అన్నారు. వాళ్ళు అన్నది నిజమే, కానీ ఇంత అవమానం జరిగిన తర్వాత నాయర్ గారు వాళ్ళతో పనిచేయాలనుకోవట్లేదు. ఈవెన్ వాళ్ళ వైస్రాయ్తో కూడా ఆయనకి చాలా పెద్ద గొడవ జరిగింది ఈ విషయం మీద. సో జూలై 23, 1919 నాడు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయనున్న సీట్లో కూర్చోవాలని చెప్పి కొన్ని లక్షల మంది కల, అలాంటి పదవిని వదులుకున్నారు ఆయన. ఇంకా విషయం ప్రపంచంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్లో వేశారు, భారతదేశానికి సంబంధించిన ఏకైక వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ రిజైన్ చేశాడు అని.
ఇంకా ఆరాధీయడం మొదలుపెట్టారు అంతా ఏం జరిగింది అని. ఇంకా నాయర్ గారి రెసిగ్నేషన్తో ఈ వైస్రాయ్ మీద బాగా ప్రెషర్ పడింది. ఈ వైస్రాయ్ కెమ్స్ఫోర్డ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోమని ఒక హంటర్ కమిషన్ని ఏర్పాటు చేశాడు. ఇంకా బ్రిటిష్ వాళ్ళంతా భయపడి న్యూస్ పేపర్ల మీద సెన్సార్షిప్ తీసేశారు. జనాలు హింసించే మార్షల్ లా కూడా ఆపేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పెట్టిన హంటర్ కమిటీలో ఒకే ఒక ఇండియన్ ఉన్నారు. ఆయనే సర్ చిమన్ లాల్ సెటిల్వార్డ్. మిగతా వాళ్ళంతా బ్రిటిష్ వాళ్లే. ఈ కమిటీ వాళ్ళు కూడా 6 నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. కొద్దిమంది మైనారిటీగా ఉన్న భారతీయులు ఈ డయ్యరు తప్పు చేశారు అంటున్నారు, కానీ మెజారిటీగా ఉన్న బ్రిటిష్ వాళ్ళు మాత్రం వాళ్ళని హీరోస్ అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో రెబలియన్ జరగకుండా చేసి భారతదేశాన్ని కాపాడారంట. అలా కాపాడడం వల్ల రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కాపాడబడిందంట వాళ్ళ వల్ల. ఇంక శంకరన్ నాయర్ గారు ఇది జరిగిన 2 సంవత్సరాలకి గాంధీ అండ్ ఎనార్కీ అనే ఒక పుస్తకాన్ని రాశారు. దాంట్లో గాంధీ తాత యొక్క పనికిమాల సిద్ధాంతాలని, ఆ సిద్ధాంతాల వల్ల భారతదేశానికి జరిగే నష్టాలని, బ్రిటిష్ వాళ్ళకి ఆ సిద్ధాంతాలు ఎలా లాభపడ్డాయి, ఇవన్నీ రాసుకొచ్చారు. అదే పనిగా ఆ పుస్తకంలో జలియన్ వాలాబాగ్ గురించి కూడా ఆ పుస్తకంలో రాశారు. అది చదివిన గవర్నర్ డ్వయ్యర్కి ఒళ్ళు మండి ఈయన మీద పరువు నష్టం దావా వేశాడు. కానీ నాయర్ గారు మాత్రం దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం జరగాలని చాలా మంది లాయర్ల దగ్గరికి లేరు. ఆయన పవర్లో ఉన్న వాళ్ళంతా బ్రిటిషులు అవడం వల్ల డ్వయ్యర్కే సపోర్ట్ చేశారు చాలా మంది. ఇంకా 1924 ఏప్రిల్ 30వ తారీఖున ట్రయల్ స్టార్ట్ అయింది. శంకరన్ నాయర్ గారు ఒక బ్యారిస్టర్ దగ్గరికి వెళ్ళారనమాట. కానీ అదే సమయానికి ఆయనకి అటార్నీ జనరల్గా ప్రమోషన్ వచ్చి ఈ కేసు నుంచి విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత సర్ జాన్ సైమన్ అని ఇంకో లాయర్ని పెట్టుకున్నారు. వాడు కరెక్ట్గా రేప్ కేసు ఉందని ఈరోజు విత్డ్రా చేసుకున్నాడు. ఇంకా శంకరన్ నాయర్ గారికి ఏం చేయాలో అర్థం కాక అప్పటి మన మెడ్రాస్ చీఫ్ జస్టిస్ అయిన సర్ వాల్టర్ ష్వాబే అని రిక్వెస్ట్ చేశారు. ఆయనకి ట్రయల్స్లో వాదించే ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఫుల్ నాలెడ్జ్ ఉంది. సో ఇంకా వాదించేటప్పుడు ఈ డయ్యర్కి మోకాలకేస్తే మెడకేస్తే మోకాలకి ట్విస్ట్ చేసి వాళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారని జనాలకు తెలిసేలా చేశారు. ఇంకా వాదించి ఈ గవర్నర్ డ్వయ్యర్ గారు ఎలా అయినా తప్పించుకోవాలని డయ్యర్ గారిని ఇరికించాడు. అప్పటి వరకు ఈ గవర్నర్ గారు నాకు అన్నీ తెలుసు, అక్కడ ఏం జరిగిందో అన్నాడు. ఇప్పుడు నాకేం తెలీదు, ఈ జనరల్ డయ్యర్ అలా చేశాడని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మన శంకరన్ నాయర్ గారు పకడ్బందీగా 120 మంది ఐ విట్నెస్లతో మొత్తం రికార్డులు కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. ఇంకన్నీ ఈ జలియన్ వాలాబాగ్ ఒక్కటే కాదు, బలవంతంగా రిక్రూట్ చేసుకున్నారని, లేకపోతే హింసించారని, ఈ గుజరాన్ వాలా ప్రాంతంలో ఏరోప్లైన్లతో బాంబులేసి చంపారని, కనిపించినప్పుడు ఎప్పుడైనా బ్రిటిష్ వాళ్ళకి సెల్యూట్ కొట్టకపోతే సలాం ఆర్డర్ అని ఒక పనిష్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పాకిలా చేసేవాళ్ళు పొట్ట మీద. చీటికి మాటికి వాళ్ళ మూడు మారినప్పుడల్లా ప్రతిసారి మన వాళ్ళు చెట్లకు కట్టేసి కొట్టేసేవాళ్ళు, బలవంతంగా అరెస్టులు చేసేవాళ్ళు. వీటన్నిటి గురించి ఆయన రికార్డులు తీసుకొచ్చారు విట్నెస్ల దగ్గర నుంచి. ఈ డ్వయ్యర్కి నాయర్ గారికి మధ్య సుమారు 6 గంటల పాటు చర్చ జరిగింది. ఈ వాదనలన్నీ జరిగాక జడ్జి ఇంకో 3 గంటలు తీసుకున్నాడు. ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత జస్టిస్ మెకాడీ ఒక మనిషి ఆ 4 మెన్ ముందుకొచ్చి యునానిమస్ గా ఓటు వేయడం కుదరలేదు, కావున మెజారిటీ ఓటుని మీరు స్వీకరిస్తారా అని చెప్పి వీళ్ళిద్దరిని అడిగాడు. డ్వయ్యర్ సరే అన్నాడు, ఎందుకంటే డెస్పరేట్గా ఉన్నాడు ఎలా తప్పించుకోవాలని చెప్పి. కానీ నాయర్ గారి కొడుకులు బామ్మర్ది మాత్రం అస్సలు ఒప్పుకోవద్దన్నారు, ఎందుకంటే వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారేమో అని అనుమానం. వాళ్ళు ఎదవాలని తెలిసినా కూడా నాయర్ గారికి సిస్టమ్ మీద నమ్మకం ఉంది, సరే అని ఒప్పుకున్నారు ఆయన. ఇంకా సేపటికి 4 మెన్ మళ్ళీ వచ్చి ఒకరికి 11 ఓట్లు ఇంకొకరికి 1 ఓటు వచ్చాయన్నాడు. నాయర్ గారు ధర్మం మన వైపు ఉంది, సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉన్నాయి కదా, మనమే గెలిచాం అనుకున్నారు. కానీ తీరా చూస్తే డ్వయ్యర్ గెలిచాడు. దీనికి కారణం ఆ జడ్జి కుక్క మెకార్డీ గారు అమ్ముడుపోయాడు. ఇంకా డ్వయ్యర్ గారు జడ్జితో నాకు శంకరన్ నాయర్ పబ్లిక్గా అపాలజీ చెప్పాలి, లేకపోతే డబ్బు చెల్లించాలి అన్నాడు. నాయర్ గారు మాత్రం సారీ లేదు, మీ మామ లారీ లేదు, కావాలంటే డబ్బు మొఖాన్ని కొడతా అని ఫైన్ కట్టేశారు. డ్వయ్యర్ గారు పోరాటం గెలిచాడు, కానీ నాయర్ గారు యుద్ధాన్ని గెలిచారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నారు, కానీ ఈ కేసు వల్ల ప్రపంచాన్ని మొత్తానికి తెలిసింది బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారు అని. అప్పుడే అయిపోలేదు, ఇక్కడ పదవిలో ఉన్నాడు న్యాయం చేయకపోయినా పైన పవర్ ఉన్నాడు ఒకడు ఉంటాడు, వాడు న్యాయం చేశాడు. ఈ తప్పు చేసి తప్పించుకున్న యదవులందరూ కుక్క చావు చచ్చారు. ఫస్ట్ జనరల్ డయ్యర్ గారు ఈ కేసు అయిన కొన్నాళ్ళకి అనారోగ్యం వచ్చి బాగా నరకం అనుభవించి 2 ఏళ్ళు కుక్క చావు చచ్చాడు. ఆ తర్వాత అమ్ముడిపోయిన జడ్జి మెకార్డీ వాడు బాగా అప్పుల పాలైపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు 1933లో. ఇంకా జలియన్ వాలాబాగ్ ఓచకోతలో బతికిన ఒక పిల్లాడు 1914 నాటికి ఎదిగి లండన్ వెళ్ళి అందరి మధ్యలో గవర్నర్ డ్వయ్యర్ గారిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేశాడు. అతనే సర్దార్ ఉధమ్ సింగ్. లేటుగా అయినా చివరికి న్యాయమే గెలుస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు.